హాయ్ అండి, వెల్కమ్ టు జక్కపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మని చిక్కటి పప్పుచారు. ఇలా నా తీరులో కనుక పెట్టారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట. ఒక 2 కప్పుల వరకు కందిపప్పు అనేది తీసుకోండి. మీరు పెసరపప్పుతో అయినా సరే చేసుకోవచ్చండి. కందిపప్పు వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకోండి ఈ కప్పుతోటి. ఈ పప్పును ఇప్పుడు మనం వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడిగేద్దాం. ఇందులో ఉన్న తెల్ల పొర మొత్తం కూడా పోయేటట్టు మొత్తం కూడా ఇలాగా చేతితో రుద్దుకుంటూ ఈ కందిపప్పు మొత్తాన్ని కూడా బాగా వాష్ చేయాలి. ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి వేరే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ వాటర్ మన మధ్య వేళ్ళు ఉంటాయి కదండి, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా మధ్య వరకు వాటర్ పోసారంటే పప్పు అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. చక్కగా మెత్తగా గంధంలాగా కుక్ అవుతుంది మనకి. ఇదిగోండి, ఇలా వాటర్ పోసేసిన తర్వాత గ్యాస్ పైన కానీ స్టవ్ పైన కానీ పెట్టేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా కుక్ అయిన పప్పులో పచ్చిమిర్చిని ఒక 5 ఇలా పొడవుగా చీల్చుకొని యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలు వచ్చేసి ఒక 5, 6 దేశవాళీ టమాటాలని ఎర్రగా పండినవి తీసుకొని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ కానీ లేదా ఒక లోట వాటర్ కానీ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ టమాటా పైన ఉన్న స్కిన్ మొత్తం కుక్ అయిపోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ గరిటె ఎందుకు పెట్టానని డౌట్ వచ్చిందా మీకు? మనకి పొంగు వస్తుంది కదండి, గ్యాస్ మొత్తం చికాగా అయిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా చెక్క గరిటె అనేది ఒకటి పెట్టేశారంటే మనకి పప్పు అనేది పొంగదు, చక్కగా మెత్తగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా కుక్ అయిన ఈ పప్పులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకొని గల్లుప్పు వచ్చేసి ఒక 2 చెంచాల వరకు ఇందులో యాడ్ చేసుకోండి. లేదా మీకు సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని చింతపండు వచ్చేసి ఒక 50 గ్రాముల వరకు నానపెట్టి ఉంచానండి ముందుగానే. ఒక 10 నిమిషాల ముందు నానపెడితే మనకి చక్కగా ఇలా మెత్తని రసం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ రసం మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మీరు చిక్కగా కావాలి పప్పుచారు అనుకుంటే ఇప్పుడు నేను పోసిన చింతపండు రసం అనేది సరిపోతుంది. కొంచెం మరిగిన తర్వాత పోపు పెట్టేసుకోవచ్చు. లేదు అంటారే మీకు కొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మీరు పలచగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మెంతిపిండి వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తానండి. మెంతిపిండి యాడ్ చేయడం వల్ల మనకి అరుగుదల బాగుంటుంది, టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఒక కళాయి పెట్టేసుకొని ఇందులో ఎండుమిర్చిని ఒక 4ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలని దంచి పక్కన పెట్టుకోవాలి ఒక 4. పోపు దినుసులు వచ్చేసి 2 టీ స్పూన్లు, జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకున్నాను నేను. వీటన్నిటిని కూడా ఇప్పుడు కాగిన ఆయిల్లో వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో 2 రెబ్బల వరకు కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు పోయే వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి పోపు అనేది ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో చిటికెడంతా ఇంగువ కూడా యాడ్ చేసుకుంది. ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి అరుగుదల అనేది చాలా బాగుంటుంది. ఎటువంటి కడుపు నొప్పి కానీ నొప్పి కానీ లేకోకుండా మనకి అరుగుదల శక్తి అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు కాగిన ఈ చిక్కటి పప్పుచారులో ఈ పోపు అనేది ఇలా వేసేసి ఒకసారి కలుపుకుంటే మనకి కమ్మని చిక్కటి పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. టమాటా పప్పుచారు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పప్పుచారు పెట్టి రైస్ వడ్డించారా అనుకోండి, ఎన్ని ప్లేట్ల రైస్నైనా సరే జుర్రుకొని తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్